హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, అదేవిధంగా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా నేను జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం. వీటికి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే మనం తీసుకురావడం జరిగింది. లాంచింగ్ డే సందర్భంగా వీటికి సంబంధించి తెలుగు మీడియం 199కి అందిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం 299కి అయితే అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్స్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫుల్ కోర్స్ కూడా తీసుకొచ్చాం. వీడియో కోర్స్ ఉంది, దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది. వీడియో కోర్స్ అనేది మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. టెస్ట్ సిరీస్ సంబంధించి రెగ్యులర్గా మనం ఒక షెడ్యూల్ ఇచ్చాం. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా టెస్ట్లు కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా అదే కాకుండా టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం పూర్తి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే దీనిలో మనం రెగ్యులర్గా కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఒక 200 hours క్లాస్ అయితే ఉన్నాయి. వితిన్ 50 to 60 డేస్లో మీకు కోర్స్ అనేది కంప్లీట్ కాబోతుంది. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించి ఏఈఏడబ్ల్యూకి సంబంధించిన న్యూ కంటెంట్ తీసుకొచ్చాం. ఇది కూడా ఇంగ్లీష్ మీడియం కోర్స్. ఇది మీకు 50 డేస్లో అయితే కవర్ అవుతుంది. ఆల్రెడీ ఒక 200 hours క్లాస్ అయితే ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్, ఇంకా అదర్ కోర్సెస్ కూడా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు మనం నిన్న దీనికి సంబంధించినటువంటి అంటే ఏదైతే మనకి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించిన ఎపిసోడ్ అయితే చేయలేదు. సో నిన్న వచ్చినటువంటి అప్డేట్స్ కావచ్చు, ఈ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా కలిపి దీంట్లో అందించడం జరుగుతుంది. వీడియో కొంచెం లేట్గా అందించడం జరుగుతుంది. నా పర్సనల్ వర్క్ వల్ల లేట్ అవుతుంది, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చదవచ్చు. ఉస్మానియా బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జగ్గయ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే జాబ్ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జగ్గయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ ఉంది రోజు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి ఒక పోస్టర్ను విడుదల చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10,954 ఈ జీపీఓ గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులను పాత వీఆర్ఏ కావచ్చు, వీఆర్ఓలతో భర్తీ చేయడం వల్ల రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షల మంది ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇది అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు జేపీఓ పోస్టులకు సంబంధించి కూడా మాట్లాడినట్టు చూడవచ్చు. అయితే ఈ పాత వీఆర్ఏ కావచ్చు, వీఆర్ఏలలో చాలామంది మనకు ఈ 10th కావచ్చు, ఇంటర్మీడియట్ వారే ఉన్నారు. కాబట్టి డిగ్రీ అర్హత ఉన్న వారిని మాత్రమే తీసుకొని మిగతా ఖాళీలను ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటే మొత్తం మనకు 10,954 ఈ జీపీఓ గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ డిమాండ్ చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. అంటే టోటల్గా ఉన్నటువంటి పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్టు చూడవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారని కూడా కింద కామెంట్ చేయండి. టోటల్ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేస్తే చాలామంది నిరుద్యోగులకు ఇది లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మాట్లాడినట్టు చూడవచ్చు. సో దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ జారీ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ కోరుతున్నట్లయితే చూడవచ్చు. చాలామంది మనకు ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం దానికి సంబంధించి కూడా త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. త్వరలో నియమించినటువంటి ప్రభుత్వం రెవెన్యూలో సర్వే విభాగం బలోపేతం కోసం ఈ లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకురాబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. సో దీని మీద మీకు ఒక స్పెషల్ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. వీలైతే నేను దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. దీనిలో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ముఖ్యంగా ఇది మనకి ఏంటంటే మనకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ ఉంది కదా, దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఒక 5,000 లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులను శిక్షణ ఇచ్చి తీసుకోబోతున్నట్లు ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అయితే అంతకుముందు ఉన్నటువంటి సర్వేయర్లు షార్టేజ్గా ఉండడం వల్ల సో అక్కడ ఈ భూభారతి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇంకా కొంతమంది సర్వేయర్లు అవసరం ఉంటారట. దానికి సంబంధించి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి వీళ్ళనైతే తీసుకోబోతున్నట్లు ఇక్కడ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ శిక్షణలో భాగంగా ఎవరైతే దీనికి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళను ఎంపిక చేస్తారో ఆ ఎంపిక చేసినటువంటి అభ్యర్థులు ఇక్కడ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో ఆ శిక్షణ టైంలో ఈ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 10,000 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. అండ్ బీసీ వాళ్ళు ఒక 5,000 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2,500 రూపాయల ఫీజు అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. దాదాపుగా 50 to 60 డేస్ దీనికి సంబంధించినటువంటి శిక్షణ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. తర్వాత
దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అది మీకు ఫ్యూచర్లో యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇక్కడ ఒక కాంట్రాక్ట్ బేస్ అనుకోవచ్చు, దాని కింద వీళ్ళను ఈ సర్వేర్లు అయితే యూజ్ చేసుకోబోతున్నారు. అయితే వీటికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లయితే అంతకుముందు మనం వార్తలు చూస్తాం. సో ఆ వరకు వీళ్ళనైతే యూజ్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అయితే వీటికి సంబంధించి ఇక్కడ ఏజ్ 18 to 35 years బీసీ వాళ్ళు, 18 to 40 years ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు ఈ నెల 5వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మీరు మీ సేవలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ సేవకి వెళ్తే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, 100 రూపీస్ కట్టితే మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దాన్ని ఫిల్ చేసి అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్లో మీకు ఇది ఎంపీసీ చేసినట్టు అభ్యర్థులకి ఇది ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే 60% మార్క్స్ ఉండాలి, ఇక్కడ మీరు 60% మార్కులతో ఉత్తీర్ణై ఉండాలని చెప్పేసి ఇచ్చారు. గణితం ఒక అంశంగా ఉండాలి. దాంతోపాటుగా ఈ ఐటీఐ నుంచి డ్రాఫ్ట్మెన్ సివిల్, డిప్లొమా సివిల్ లేదా బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైనటువంటి విద్యార్థులు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారనమాట, ఏ అర్హతలు ఉండాలి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్లికేషన్ ఫామ్ కూడా అక్కడ మీకు సెండ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ వీడియో కావాలనుకుంటే ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసినట్లయితే నేను వీడియో కూడా మీకు సపరేట్గా అందించే ప్రయత్నం చేస్తాను. ఇది కరెంట్ ఇష్యూ. మనం నెక్స్ట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ఇప్పట్లో లేనట్టే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తేలో చూడవచ్చు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కారమయ్యాకే నోటిఫికేషన్. వారి ఉద్యోగ భద్రత కల్పించడంపై సర్కారు దృష్టి. 65 ఏళ్ల రిటైర్మెంట్ విధానం వర్తింపజేయాలని యోచన. అదే జరిగితే నోటిఫికేషన్లో మిగిలేది 402 పోస్టులే అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకు రాష్ట్రంలో ఏదైతే ఈ 12 వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల భర్తీకి ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయా వర్సిటీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కారం అయ్యాకే ఖాళీలుగా ఉన్నటువంటి ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ ఉండదని తెలుస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఒకవేళ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తే కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఈ పోస్టుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని చెప్పేసి ఇచ్చారు. అది దాదాపుగా 402 పోస్టులే మిగిలేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు? ఏఈ కావచ్చు, అదేవిధంగా ఈ జేటీఓ అభ్యర్థులతో కాంగ్రెస్ చెలగాటం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మనం ఆల్రెడీ మొన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. 1 వీక్లోనే దాదాపుగా ఒక 5 times వీళ్ళకి సంబంధించినటువంటి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి పోస్ట్పోన్ చేశారంట. సో వాటికి సంబంధించి త్వరగా ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకు హరీష్ రావు కోరుతున్నట్టు చూడవచ్చు. చాలామంది అభ్యర్థులు వెళ్ళడం రావడం, నాకు కూడా కొంతమంది అభ్యర్థులు కాల్ చేశారు. సో ఒక దాదాపుగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2024 నుంచి జరుగుతుంది. ఈ నియామక పత్రాలకు సంబంధించి 10 daysలో 5 times డేట్స్ ఇచ్చి వాళ్ళు పోస్ట్పోన్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్లయితే చూడవచ్చు. దాదాపుగా 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు కావచ్చు, 199 మంది ఈ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు ఎంపికైనటువంటి వారి యొక్క నియామక పత్రాలు త్వరగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎస్బీఐలో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 2964 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనిలో మనకు తెలంగాణకు సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి, 233 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీ వాళ్ళకు 186 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఆన్లైన్లో దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది మే 29న లాస్ట్ డేట్ ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కానీ, అక్కడ కూడా వీలైతే నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇయర్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. 2025-26కు సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. మనకు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఇయర్ ఈ 22 డేట్స్ అయితే ఇస్తుందన్నమాట. ఆ ఇయర్లో రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి డేట్స్ కావచ్చు, ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మంత్, ఏ మంత్లో ఇవ్వబోతున్నాం, ఏ మంత్లో వాటికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నటువంటి డీటెయిల్స్ కూడా వీళ్ళు దీనిలో మెన్షన్ చేశారు. సో దానిలో భాగంగా మనకు ఇయర్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు చాలా పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్ కావచ్చు, అదేవిధంగా సీజీఎల్కి సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఇది స్టెనోగ్రాఫర్కి సంబంధించిన వేకెన్సీ కావచ్చు, అదేవిధంగా ఇంకా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కావచ్చు. ఇట్లా చాలా రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా 20 రకాల వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకి సంబంధించి కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. సో వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ దాంతోపాటు
భారత్ సుదర్శన చక్రం S-400 అంటూ చూడవచ్చు. మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటున్న అంశం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సో దీని పాత్ర చాలా చాలా కీలకం. సో ఈ నేపథ్యంలో రానున్నటువంటి పోటీ పరీక్షలో ఈ S-400కి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను ఈ పూర్తి ఆర్టికల్ ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. నేను పూర్తి ఆర్టికల్ మన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చదవండి. ఈ S-400 క్షిపణిలో మనం రష్యా నుంచి కొనుగోలు చేసామన్నమాట. సో దీని మీద మీకు ఒక వీడియో కావాలంటే కూడా నేను మన కరెంట్ అఫేర్ చెప్పేటప్పుడు కొంచెం డెప్త్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఇన్స్టా పేజ్కి వెళ్ళండి, ఈ ఆర్టికల్ అక్కడ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక నెక్స్ట్ ఇవి మనకు ఓవరాల్గా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరెంట్ అఫేర్ చూద్దాం. చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందిస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పాక్కు మళ్ళీ భంగపాటు అంటూ చూడవచ్చు. 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులను తిప్పికొట్టిన భారత్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధంలో మనకు డైలీ చాలా అప్డేట్స్ అయితే వస్తున్నా, మనం కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియో చూద్దాం. కాంపిటేటివ్ పరంగా మనకు ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అంతకుముందు ఉన్నటువంటి ఒప్పందాలకు సంబంధించి అడగవచ్చు. ఇప్పుడు జరుగుతున్న కొన్ని ముఖ్య సంఘటనలపైన కూడా మనకు ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు. వీటిని ఒకసారి మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ దీనికి సంబంధించి మీరు చదివినట్లయితే దీనిపైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే IPL వాయిదా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత్ పాక్ యుద్ధ వేళ BCCI సంచలన నిర్ణయం అంటూ చూడవచ్చు. వారం పాటు లీగ్ నిలిపివేత. మనకి ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సో BCCI ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. వారం రోజుల పాటు మనకు IPLను వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇప్పుడు జరుగుతున్న IPL ఎన్నోవ IPL అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈ యుద్ధంలో భాగంగా మనకు తెలుగు జవాన్ వీరమరణం అయితే పొందడం జరిగింది. పాక్ సైనికులతో విరోచితంగా పోరాడుతూ అమరుడైనటువంటి అగ్నివీర్ మురళీ నాయక్ అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి సత్యసాయి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అనమాట. సో మనకు అగ్నివీర్ నియామకాల్లో భాగంగా సెలెక్ట్ అయిన వ్యక్తి. నిన్న మనకు బార్డర్లో జమ్మూ కాశ్మీర్లో మనకి తెలుగు జవాన్ మురళీ నాయక్ అయితే వీరమరణం పొందినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ అందాల ప్రపంచం అరుదించు తరుణం అంటే ఇక్కడ చూడవచ్చు. నేడు హైదరాబాద్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 31 వరకు రాష్ట్రంలో ఈ సుందరీమణుల సందడి అయితే ఉండబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్ అండి, మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను. భారత్లో ఇది 3వ మిస్ వరల్డ్ పోటీలు. అంతకుముందు మనకు 2 టైమ్స్ జరిగాయి. లాస్ట్ టైం 2023లో ముంబై వేదిక జరిగాయి. అంతకంటే ముందు కూడా మనకు ఒకసారి జరిగాయి. ఆ ఏ ఇయర్లో అనేది మీరు కింద కామెంట్ చేయండి, మనం గతంలో చూసాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీలు వచ్చేసి 72వ మిస్ వరల్డ్ పోటీలు. ఇది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో శనివారం రోజు అయితే ప్రారంభం కాబోతున్నాయి. 31 వరకు అయితే ఇవి జరుగుతాయి. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం. మనం ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూసాం. రానున్నటువంటి పోటీ పరీక్షల్లో దీనికి సంబంధించి కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 12,600 కోట్లతో సౌర గిరి జల వికాసం అంటే ఇక్కడ ఒక స్కీమ్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 18వ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబోతున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించినట్టు చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈ ROFR పట్టాలన్నటువంటి గిరిజన రైతులకు వర్తింపజేయబోతున్నారంట. 5 ఏళ్లలో దాదాపుగా 2,10,000 మంది గిరిజనులకు దీని ద్వారా లబ్ధి ఉంటుందని చెప్తున్నారు. 6 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పనకు ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అచ్చంపేట నియోజకవర్గంలో దీన్ని ప్రారంభించబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కీమ్పై అధికారులతో మనకు నిన్న రివ్యూ కండక్ట్ చేసినట్టు చూడవచ్చు. ఇది నిన్నటి అప్డేట్ యాక్చువల్గా. సో దశాబ్దాల తరబడి ఈ పోడు భూములు ఉంటాయి కదా, వాటి యొక్క సాగుకు కరెంటు కోసం ఎదురు చూస్తున్నటువంటి గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఇందిరా సౌర గిరి జల వికాసం అనే పథకం ద్వారా ఏదైతే ఈ కరెంటును అయితే అందుబాటులోకి తీసుకురాబోతుందో గిరిజనులకు ఏదైతే మనకు ఈ ROFR యాక్ట్ కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు గిరిజనులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 12,600 కోట్లతో ఈ స్కీమ్ను అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారట. దీనివల్ల 2,10,000 మంది రైతులకు 6 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది మనకు 18వ తారీఖున లాంచ్ కాబోతుంది. లాంచ్ అయిన తర్వాత మనం అఫీషియల్ PDF ఆధారంగా కొంచెం డెప్త్గా ఈ స్కీమ్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 14వ పోప్గా మనకు రాబర్ట్ ప్రీవోస్ట్ అంటూ చూడవచ్చు. అమెరికాకు తొలి అవకాశం. సో ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్లు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి గడియ రానే వచ్చిందంటూ చూడవచ్చు. వారికి ఆరాధ్యులైనటువంటి పోప్ యొక్క ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. దీనికి సంబంధించి మనకు అమెరికాకు సంబంధించినటువంటి 69 ఏళ్ల రాబర్ట్ ప్రీవోస్ట్ను తదుపరి పోప్గా ఎన్నుకున్నట్లు వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రాబర్ట్ ప్రీవోస్ట్ ఇకపై 14వ
పోప్ లియోగా వ్యవహరిస్తారని చెప్పేసి వీళ్ళైతే ప్రకటించారు. సో రీసెంట్గా మనకు 13వ పోప్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అతను ఎవరైనా కింద మీరు కామెంట్ చేయండి. సో అతని ప్లేస్లో మనకు అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తిని అయితే ఎన్నుకున్నారట. ఇది అమెరికాకు తొలి అవకాశం అని కూడా చెప్తున్నారు కనుక ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, చెప్తున్నా కూడా లైక్ చేయట్లేదు. అండ్ మిత్రులకు షేర్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం చాలా కోర్సెస్ చాలా తక్కువ ప్రైస్కు చాలా మంచి కంటెంట్ తోటి మన యాప్లోకి అయితే తీసుకొచ్చాం. మనకు ముఖ్యంగా జీపీఓ కోర్స్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కోర్స్ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కావచ్చు. సబ్జెక్ట్ వైజ్గా కూడా రీజనింగ్ సంబంధించిన సపరేట్ కోర్స్, ఇంగ్లీష్కి సంబంధించిన సపరేట్ కోర్స్, తెలంగాణ మూమెంట్కి సంబంధించిన సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి నిదానంగా ఒక 10 minutes కనుక చూసినట్టయితే అక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాతనే మీరు వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.